హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇక్కడ మేము ఒక చిన్న వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. డిఐఎంఎల్ కింద డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ కింద షేర్ చేస్తున్నాను. ఒక చిన్న షాపింగ్ ఉంది, అలాగే గార్డెనింగ్, ఒక చిన్న రెసిపీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక నేను నియర్ బైగా ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళేసి ఒక ల్యాప్టాప్ చూస్తున్నానండి. ఆల్రెడీ ఒక ల్యాప్టాప్ ఉంది, కానీ ఇంకొక ల్యాప్టాప్ తీసుకుందాం మంచిది అనేసి, కొంచెం పర్సనల్ పర్పస్గా యూజ్ చేద్దాము అనేసి తీసుకుంటున్నామండి. ఇక్కడ వాచ్ కూడా చూశాను, కాస్ట్ అయితే ఎక్కువనే ఉంది. సో ఇప్పటికైతే ల్యాప్టాప్ అయితే ఒకటి తీసుకున్నాను. అన్నీ సర్చ్ చేసి చూస్తూ ఉండగా ఒక హెచ్పి విక్టర్స్ ల్యాప్టాప్ అనేది మంచిగా అనిపించిందండి. ర్యామ్ కానీ నార్మల్గా 12th జనరేషన్ ఉంది, కాస్ట్ కానీ అన్నీ బాగున్నాయండి. సో నేను ఇక్కడ హెచ్పి విక్టర్స్ ల్యాప్టాప్ అనేది తీసుకొని ఇక్కడ వెళ్తున్నాను అనమాట. సో అది తీసుకొని మనం కార్ దగ్గర తీసుకొని కార్లో పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ మా డాడీ అండ్ నేను తీసుకొని కార్లో పెట్టేద్దాం అనేసి పెడుతున్నాను. అండ్ వెళ్తుంటేనే మధ్యలోనే మేము ఒక దగ్గర ఆపేసి ఫలూదా తిన్నామండి. ఇక్కడ చిన్నోడు కూడా ఆయనకి ఫస్ట్ టైం తినిపిస్తున్నాను ఫలూదా అనేది. చాలా మెమొరబుల్గా ఉంటుందండి. చిన్నపిల్లలతో ఏ జర్నీ చేసినా ఫ్యూచర్లో మనం అది చూసుకుంటే చాలా మెమొరీలా ఉంటుంది, చాలా నవ్వుకుంటాం కూడా కొన్నిసార్లు. సో ఇక్కడ ఇంటికి వచ్చాక మేము తీసుకున్న ల్యాప్టాప్ అనేది ఓపెన్ చేసి చూస్తున్నామండి. ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి, చాలా బాగా ఇచ్చాడు. చూడండి, ఎక్కడ ఇంత డ్యామేజ్ లేకుండా చాలా బాగా ఇచ్చారండి. హెచ్పి విక్టర్స్ అండి ల్యాప్టాప్ నేమ్. చాలా బాగుంది. మీన్వైల్ ఇక్కడ మా మమ్మీ వచ్చేసి ఇక్కడ మా చిన్నోనికి స్నాక్ కింద మురుకులు చేసిందండి. సో ఇక్కడ మా హస్బెండ్ అండ్ చిన్నోడు ఇద్దరు మురుకులు తినుకుంటా కొత్త ల్యాప్టాప్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. అలా వీడియోస్, ఫొటోస్ అట్లా ఇలా ఉంటాయని. సో ప్యారల్గా నేను మా హస్బెండ్కి ఇక్కడ టీ పెట్టి ఇస్తున్నాను. టీ అడిగాడు. ఈవినింగ్ అయింది వచ్చేసరికి, షాపింగ్ అంతా పూర్తి చేసుకొని వచ్చేసరికి. సో ఇక్కడ నేను చిన్న రెసిపీ కూడా ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న షార్ట్స్లో ఫార్వర్డ్ చేశాను ఆల్రెడీ, మళ్ళీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక నేను ఆయిల్లోకి కొంచెం హోల్ గరం మసాలా అండ్ జీడిపప్పు, మెయిన్ ఇంగ్రీడియంట్ జీడిపప్పు అండి, ఈ జీడిపప్పు బగారా రైస్లోకి. సో జీడిపప్పు, పచ్చిమిర్చి వేసుకొని అవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇక్కడ. సో ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 2 to 3 మినిట్స్ అంతా ఫ్రై చేసుకోండి. సో దట్ రైస్కి బాగా అనిపిస్తుంది, లేకపోతే పచ్చిగా స్మెల్ వస్తుంది అనమాట. సో ఇందులోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. నేను షార్ట్గానే చెప్తున్నాను రెసిపీ. ఎవరికైనా ఫుల్ రెసిపీ కావాలి అని అనుకుంటే డూ మెసేజ్ మీ ఇన్స్టా. ఓకే, సరే. ఇక్కడ నేను ఒక 4 మెంబర్స్కి చేశానండి ఈ రైస్ అనేది. సో దానికి తగ్గట్టు నేను వాటర్ తీసుకొని రైస్ అనేది అందులో వేసుకుంటున్నాను. సో ఆ వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇక నేను రైస్ అనేది కడిగి పెట్టుకున్న రైస్ అనేది వేసుకుంటున్నాను. ఒక 15 to 20 మినిట్స్లో చాలా మంచిగా రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. పుల్లుగా రైస్, జీడిపప్పు బాగుందండి. ఏ కర్రీతో అయినా చాలా బాగుంటుంది. మీన్వైల్ ఇక్కడ నేను ఒక ఆర్డర్ పెట్టాడంట మా హస్బెండ్, అది చూస్తున్నానండి ఇక్కడ. అసలు తెలియకుండా పెట్టాడు. ఓపెన్ చేయమని చెప్తుంటే ఏంటి అడిగితే కూడా చెప్పట్లేదు అనమాట. ఒక్కసారి ఓపెన్ చేద్దాం అనేసి ఓపెన్ చేశాను. అప్పుడే వచ్చిందండి ఇది ఆర్డర్ అనేది. సో చూస్తున్నానండి, చూడండి మీరు కూడా. అసలు చెప్పని కూడా చెప్పలేదండి హస్బెండ్ ఏంటి అని. సో ఓపెన్ చేసి చూస్తే ఒక చిన్న ఫ్రేమ్ లాగా మనం కార్లో పెట్టుకునే చిన్న ఫ్రేమ్ చిన్నది పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే కీ చైన్ అనమాట. కీ చైన్లో 1 సైడ్ మా ముగ్గురు ఫొటోస్ వచ్చాయి, 1 సైడ్ మా చిన్నోని ఫోటో ఇచ్చారనమాట చూపిస్తున్నట్టుగా. ఈ ఫొటోస్ మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే ఫొటోస్ అండి. ఆ ఫస్ట్ బర్త్డే ఫొటోస్ని కింద ఇట్లా ఎడిట్ చేయించి కీ చైన్ కింద పెట్టించారనమాట. చూడండి ఎంత బాగున్నాయో, చాలా నచ్చిందనమాట నాకు. అండ్ ఇక్కడ గార్డెనింగ్ చూపిస్తున్నాను మా ఇంట్లో
ఉండేటివి. యాక్చువల్గా పక్కకు ఇల్లు కడుతున్నారు కాబట్టి చాలా సిమెంట్ అవన్నీ పడుతున్నాయి. లేకపోతే చాలా పెద్ద గార్డెనింగ్ చేసేవాళ్ళం అండి ఫస్ట్. ఇక్కడ పచ్చిమిర్చి, మామిడి ఆకులు, ఇక్కడ దొండకాయలు చూసారా అండి ఎంత బాగుంటాయో. అవి కోసిన కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట కాపు. సో చాలా బాగుంటాయండి. ఇన్ఆర్గానిక్ కన్నా ఆర్గానిక్ ఫుడ్ చాలా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది మనం పెంచుకునేటివి. ఇక్కడ వామాకు, ఇక్కడ పువ్వులు దేవునికి పెడతాం కదా, పెట్టేసి ఇవి కాలేమాకు, కరివేపాకు అండి. ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే ఇంట్లో చేసుకునేటివి చాలా బాగుంటుందండి. ఇక్కడ మనీ ప్లాంట్ అండ్ ఇక్కడ తులసి చెట్టు అండి. అండ్ నెక్స్ట్ డేనే మేము మాల్కి వెళ్ళామన్నమాట. దీనికి యాడ్ చేస్తున్నాను మాల్కి వెళ్ళింది కూడా. సో ఇక్కడ మా చిన్నోడు అనేది మాల్లో హోమ్ సెంటర్లో చాలా ఆడుకున్నాడండి. అక్కడ వాటర్ బుద్ధుని దగ్గర వాటర్ ఎట్లా అనే ఫౌంటైన్ లాగా వస్తుంది కదా, అక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ మా అమ్మమ్మ అనమాట, మా చిన్నోనికి తాతమ్మ అయిపోతుంది అనమాట. సో తను ఎత్తుకొని అన్నీ ఏదో బొమ్మ ఇప్పియాలి తన మన్మనికి అనేసి, మునిమనువాడు అనేసి చూస్తున్నారు అనమాట. సో వాడు ఒక బొమ్మతో ఎక్కువ రోజులు ఆడుకోడండి. ఒక జరసేపు ఆడుకున్నాడంటే దాన్ని ఎక్కువ వాడడు. దాన్ని అక్కడ నొగేసి ఇంకోటి చూస్తుంటాడు అనమాట. సో ఇక్కడ అదే చూస్తున్నానండి, ఏది కొనిపించాలి, ఏది చూపించాలి, అది కొనిపించాలా, ఇది కొనిపించాలా అనేసి. సో వాడు చూస్తున్నాడు. యాక్చువల్గా తనకి కొంచెం ఏజ్ కాబట్టి కొంచెం చేతగాక కింద దింపేసింది. సో ఇక్కడ కార్లో వెళ్తున్నాడు. చాలా షాపింగ్ ఉంటుందండి. మేము వెళ్ళింది సెరసిటీ క్యాపిటల్ మాల్ అనమాట. చాలా బాగుంది షాపింగ్ అయితే. ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను, కొన్ని డ్రెస్సెస్ షాపింగ్ చేశాను. ఇక్కడ ఒక ఫంక్షన్ ఉందన్నమాట, దానికోసం అని షాపింగ్ చేశాము. సో ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయేసరికి లంచ్ టైం అయిందండి. షాపింగ్ అంటే మొత్తం ఇక డ్రెస్సెస్, కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ తీసేసుకొని ఇక్కడ ఫ్లెచాజోకి వచ్చామండి లంచ్ చేద్దామని. కొన్ని బిట్స్ కింద మీకు మా కన్నయ్యవి ఫొటోస్ షేర్ చేస్తున్నానండి. తనకు కూడా ఫ్యూచర్లో ఎప్పుడు చూసుకున్నా కూడా తనకి మెమొరబుల్గా ఉండాలండి, చూస్తూ ఎంజాయ్ చేయాలనేసి ఇక్కడ తను స్పూన్ తీసుకొని కార్న్స్ అనేటివి, ఫ్రైడ్ కార్న్స్ ఉంటాయి కదా, స్వీట్ కార్న్స్వి, అవి తింటున్నాడండి. అండ్ ఇక్కడ వాళ్ళ డాడీ అండ్ తను ఇద్దరు ఫ్లెచాజో అక్కడ అది ఉంటుంది కదా, నేమ్ అనేది రాసి ఉంటుంది కదా, అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. సో ఇక్కడ మా కన్నయ్య అక్కడ బెలూన్స్ పడితే దాన్ని పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇదండి ఇవాళ వ్లాగ్. 2 days వ్లాగ్ అనేది ఒకటే వ్లాగ్ కింద షేర్ చేశాను మీకు. ఇంకా చాలా మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తానండి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ ఇంటికి వచ్చేస్తున్నామండి. ఇంటికి వచ్చేసేటప్పుడు కార్లో మా కన్నయ్య ఎంజాయ్ చేస్తూ ఉన్నాడండి. ఇది ఇవాళ వీడియో అండి, చూస్తూనే ఉండండి. భావన టాక్స్.